నమస్తే. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల దందా అనే శీర్షిక ఈరోజు ప్రముఖ పత్రికలో రావడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల దందా ఇప్పుడు ఈ ఈ ఏడాది జరిగిందని కాదు, అది గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఫీజుల దందా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి టీఏఎఫ్ఆర్సి ద్వారా నియామకమైనటువంటి ఫీజు వే ఒకటి, మళ్ళీ వీళ్ళు నిర్ణయించిన ఫీజులు ఒకటి. అక్కడ ఫీజు ₹1,00,000 ఉంటే అదనంగా 25,000 రూపాయలు అదనంగా కట్టించుకుంటున్నటువంటి సంస్థలు దాదాపు 80% కాలేజీలో ఈ తంతు నడుస్తుంది. 80% కాలేజీలో ఈ తంతు నడుస్తుంది. అదనంగా 25,000 కట్టించుకుంటున్నారంటే మళ్ళీ 4th ఇయర్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్ అని, సిఆర్టీ ట్రైనింగ్ అని చెప్పేసి దానికి అదనంగా 10-15,000 కట్టించుకుంటున్నారు. ఇక్కడ ఆరంభంలో 25,000, చివరి సంవత్సరంలో 10 నుంచి 15,000, అంటే మొత్తానికి 40 నుంచి 50,000 రూపాయలు అదనంగా ఈ 4 సంవత్సరాలలో కట్టించుకుంటున్నటువంటి సంస్థలపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ ప్రధాన పత్రికలో వచ్చినటువంటి శీర్షిక మనం ఒకసారి చూసినట్టయితే, ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల దందా, అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కాలేజీలు, కన్వీనర్ కోట విద్యార్థుల నుంచి వేలకు వేలు వసూళ్లు, ఆన్లైన్ వద్దు నగదు తీసుకురావాలంటూ ఫోన్లు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. అక్రమ ఫీజుల దందాకు తెరలేపాయి. కొత్తగా చేరిన కన్వీనర్ కోట విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు గుంజుతున్నాయి. ఒక్కొక్క విద్యార్థి నుంచి 10,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నాయి. ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి సెట్ కౌన్సిలింగ్ రెండవ విడత సీట్ల కేటాయింపు ఇటీవల కేటాయించారు. మొదటి, రెండవ విడతల్లో సీట్లు వచ్చిన వారు ఈ నెలలోగా కాలేజీల్లో సర్టిఫికెట్లు సమర్పించి ఫిజికల్ రిపోర్ట్ చేయాలని సాంకేతిక విద్యాశాఖ అధికారులు సూచించారు. అయితే దీనిని కాలేజీలు అస్త్రంగా మార్చుకున్నాయి. ఫిజికల్ రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళిన విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలు కట్టమంటున్నాయి. అడ్మిషన్, లైబ్రరీ, ల్యాబ్, యూనివర్సిటీ ఫీజులంటూ గుంజుతున్నాయి. మరి దారుణమైన విషయం ఏమిటంటే, ఆన్లైన్లో అయితే అసలు అంగు బయటపడుతుందని చెప్పేసి నగదు అయితేనే తీసుకుంటామంటున్నాయి. కొన్ని కాలేజీలు అయితే సీటు వచ్చిన విద్యార్థులలో ఫోన్లు చేసి ఇంత ఫీజు తీసుకురండి అంటూ ముందస్తునే సమాచారాలు ఇస్తున్నాయి. ఒక కాలేజీ మరీ బరి తెగించింది. విద్యార్థి అడ్మిషన్ కోసం వెళితే ఫీజు కట్టాల్సిందేనంటూ చెప్పేసింది. అయ్యో, నాకు తెలియదు కదా, నేను అంత కట్టలేను అంటే ఫీజు కడితేనే కన్ఫర్మేషన్ చేస్తామంటూ హెచ్చరించింది. మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫోన్పే ద్వారా చెల్లించండి అంటూ ఆప్షన్ ఇచ్చింది. విధి లేక కాలేజీ చెప్పినంత ఫీజును చెల్లించాల్సి వచ్చింది. మరికొన్ని కాలేజీల దందా ఇలా. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఒక కాలేజీ అయితే ఒక విద్యార్థి నుంచి 28,700 రూపాయలు వసూలు చేసింది. సిటీలో టాప్ 10లో ఉన్న ఒక కాలేజీ కూడా విద్యార్థులను వదలడం లేదు. ఈ ఫీజు ఆ ఫీజు అంటూ ఒక్కొక్క విద్యార్థి నుంచి 20,000 కట్టించుకుంటున్నారు. ఒక కాలేజీ నిర్వాహకులు 10,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కట్టలేమంటే లేదు, కుదరదు అంటున్నారు. మరో కాలేజీ 18,000 చొప్పున వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఈ కాలేజీకి వెళ్ళిన తల్లిదండ్రులు కట్టలేమంటే కొందరు నుంచి చివరికి కనీసం 500 కట్టించుకున్నట్లు సమాచారం. ఫైనల్ ఫేజ్లో సీటు వస్తే పోయినట్టేనా? ప్రస్తుతం రెండో విడత సీట్ల భర్తీ పూర్తి కాగా ఈ నెల 5 నుంచి తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఫైనల్ ఫేజ్లో విద్యార్థుల సీట్లు మార్చుకుంటే ఒక దశ ఒకవేళ కాలేజీ మారితే కాలేజీలో చెల్లించాల్సిన మొత్తం కోల్పోయినట్టేనా? పైగా కొంత కాలేజీలో ఎంత అడిగితే అంత కట్టాల్సిందేనా? ఇది మనకు వచ్చినటువంటి ఆర్టికల్. స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఒక్కొక్క కాలేజీ 5,000 నుంచి 30,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయంటే అదనంగా అమౌంట్ను వసూలు చేస్తున్నటువంటి సంస్థలు. ఒక్కొక్క విద్యార్థి నుంచి 5,000 నుంచి 30,000 రూపాయలు వసూలు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి అడుగుతున్నాం. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఉన్నత విద్యాశాఖ కానీ
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్ కానీ కన్వీనర్ ఎఫ్సెట్ కన్వీనర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం.